కర్రసాము పాత తరానికి చెందిన ఈ విద్యపై నేటి తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. కాస్త టైం దొరికితే చాలు యుద్ధ కళల్లో ఓ భాగమైన ఈ విద్యను నేర్చుకునేందుకు రెడీ అంటుంది. ఇలాంటి వారికి ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తోంది మట్టిబిడ్డ స్వర్ణ. ఆత్మరక్షణకు ఉపయోగపడే కర్రసామును ఆడబిడ్డలతో పాటు అంతా నేర్చుకోవాలని చెబుతూ తమ వద్దకు వస్తున్న వారిని ఈ విద్యల్లో నిపుణులుగా చేస్తుందామె. చూస్తున్నారుగా పిల్లలు పెద్దలు ఎలా కర్రసాము చేస్తున్నారో. మీకు కూడా ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే, మీ పిల్లలకు నేర్పించాలని ఉంటే హైదరాబాద్లోని మున్సిపల్ గ్రౌండ్కు వెళ్ళండి. అక్కడ స్వర్ణ యాదవ్ ఆషిక్ మాస్టర్ల ఆధ్వర్యంలో అన్ని వయసుల వారికి కర్రసాము నేర్పిస్తున్నారు. స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. 3 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల పైబడిన వారికి కూడా కర్రసాము నేర్పిస్తున్నారు. నా పేరు కే సందీప్. నేను 8th క్లాస్ చదువుతున్నా. మాదాపూర్ నుంచి ఇక్కడికి రోజు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నా. 1 ఇయర్ నుంచి ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ఆషిక్ మాస్టర్ స్వర్ణ అక్క ఇద్దరు కలిసి మాకు నేర్పించారు. ప్రజెంట్ నేను ఇప్పుడు అడ్వాన్స్ కోర్స్లో ఉన్నాను. నా పేరు మేఘన. నేను ఈస్ట్ మారేట్పల్లి సికింద్రాబాద్ నుండి వస్తున్నాను. నేను ప్రొఫెషనల్గా కూచిపూడి డాన్స్ ఇన్స్ట్రక్టర్ని. అండ్ ఈ కర్రసాము నేర్చుకోవడానికి కారణం అయితే మెయిన్గా ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కడికైనా వెళ్తే ప్రొటెక్షన్ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి నేను ఒంటరిగా వెళ్ళినా కూడా నా అంతలు నేను కాన్ఫిడెన్స్తో ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్గా కర్రసాము నేర్చుకుంటున్నాను. అండ్ ఈ కర్రసాము స్వర్ణ ఆర్ట్స్ అకాడమీలో చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ నేర్చుకోవడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు కూడా మా డాడీ కూడా నేర్చుకుంటున్నారు. ఇద్దరం కలిసి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది నేర్చుకోవడానికి. నేను నా పిల్లలు ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఒక 20 డేస్ అయింది. మాకు చాలా హెల్త్ పరంగా కానీ మాకు మెంటల్గా చాలా ఫిట్నెస్ ఉంది. దీనివల్ల మనం తెలంగాణ కల్చర్ని కూడా మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనం సెల్ఫ్ ప్రొటెక్షనే కాకుండా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం హెల్ప్ చేయడానికి సహాయపడుతుంది దీనివల్ల. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన స్వర్ణ యాదవ్ జానపద కళాకారిణి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి జానపదంలో పీజీ చేసిన ఆమె ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని, ఆ విద్యను 10 మందికి పంచాలని అనుకుంది. ఆత్మరక్షణలో కీలకమైన కర్రసాము గురించి తెలుసుకుని తన స్నేహితుడు ఆషిక్తో కలిసి తమిళనాడులో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఈ విద్యలో అనేక మెళకువలు నేర్చుకుంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సహకారంతో స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి వందలాదిగా విద్యార్థులకు కర్రసాము నేర్పించింది. ఏటా హైదరాబాద్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తూ శిక్షణ అందిస్తోంది. ప్రస్తుతం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో ఉదయం నుంచే అన్ని వయసుల వారికి 6 బ్యాచ్ల్లో కర్రసాము నేర్పిస్తున్నారు. తగిన సహకారం అందిస్తే తన సేవలు మరింతగా విస్తరిస్తానని, మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ ఈ విద్య నేర్చుకోవాలని ఆమె కోరుతోంది. కర్రసాముపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమను సంప్రదిస్తే అవసరమైన శిక్షణ అందిస్తామని చెబుతున్నారు. నేను ఈ సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నానంటే, నేను నార్మల్గా నా ప్రొఫెషనల్ ఫోక్ సింగర్ని. నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వస్తుండేదాన్ని. నాకు కొన్ని సందర్భాలు అనిపించింది, ఒకవేళ నాకేమన్నా ఇబ్బంది అయితే నన్ను నేను కాపాడుకోవాలంటే నాకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం అని చెప్పేసి నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం జరిగింది. తమిళనాడులో బాగా ట్రైన్ అయ్యి ఈ విద్యను నాతోటే అంతం కాకూడదు, నా నుంచి ఇంకా ఎంతో మందికి నేర్పించాలి. ఈ విద్యను నేను ఎంతో మందికి సెల్ఫ్గా రక్షణ ఇవ్వాలి, ఫిట్నెస్గా ఇవ్వాలి, ఈ విద్యను ప్రాచీన కళని కాపాడాలి అన్న ఒక కాన్సెప్ట్తో దీన్ని నేను స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇందులో నేను, నాతో పాటు నా ఫ్రెండ్ ఆషిక్ అందరం కలిసి తమిళనాడులో ట్రైన్ అయ్యి ఇక్కడ మేము పలు బ్రాంచెస్ పెట్టినాం. ఈ సమ్మర్లో 6 బ్రాంచ్లు నడుస్తున్నాయి మనవి. దాంతోపాటు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విద్యను అందరూ వినియోగించుకోవాలి. మన తెలంగాణలో అడ్వాన్స్ కోర్స్ కర్రసాము అనేది లేదు. యాక్చువల్లీ ఇది తమిళనాడులో దీనికి స్పోర్ట్స్ కోటా కూడా ఉంది, స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది. కానీ మన తెలంగాణలో బేసిక్స్ లెవెల్లో కర్రసాము లెవెల్లో ఆగిపోయింది. సో దీన్ని సిలంబం అంటారు తమిళనాడులో. సో అది టోటల్ అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. అక్కడ దీంట్లో డిగ్రీస్ ఉన్నాయి, అక్కడ యూనివర్సిటీస్లో దీని మీద కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకు కూడా అందించాలనే ఉద్దేశంతో స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి అందులో మేము ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ కర్రతో పాటు మనకు కత్తి,
త్రాసు ఉంటుంది, బుట్ట ఉంటుంది, సురులు అనే ఒక వెపన్ ఉంటుంది, అది మనకు ఉరిమి వెపన్లా ఉంటుంది బ్లేడ్స్తో. ఇవన్నీ మన ట్రైనింగ్లో మన స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ మాత్రమే టీచ్ చేస్తుంది ప్రజెంట్ తెలంగాణలో అడ్వాన్స్ కోర్సు. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో స్వర్ణ, ఆషిక్ మాస్టర్లు నిర్వహిస్తున్న కర్రసాము శిబిరానికి స్థానికులే కాక చేవెళ్ల, పటాన్ చెరువు ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ శిబిరాల్లో చేరుతున్నారు. కర్రసాము నేర్చుకుంటున్న తమ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటున్నారని పేరెంట్స్ సంతోషిస్తున్నారు. నా పేరు శిశిర, నేను రామంతపూర్ నుంచి వస్తున్నా. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th స్టాండర్డ్. ఏం నేర్చుకుంటున్నావు? కరసాము. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నా. అక్క, అన్న చాలా బాగా నేర్పిస్తున్నారు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నా పేరు శ్రీధర్ గౌడ్ అండి. సో మేము చేవెళ్ళ నుంచి వస్తున్నాము. ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. సో 20 డేస్ అవుతుంది కరసాము జాయిన్ చేసి. బాబు ఇంట్రెస్ట్ కొద్దీ సో వెళ్దామంటే నేను జాయిన్ అవుతున్నాను. సో రెగ్యులర్గా ఎప్పుడు జనరల్గా మార్నింగ్ 6కి కూడా లేవాడు. అలాంటిది కరసాము అనేసరికి అంత దూరం నుంచి ఆల్మోస్ట్ 1.5 hour మాకు జర్నీ పడుతుంది. సో అయినా కూడా ఇప్పుడు ఫిట్నెస్గా రెగ్యులర్గా వస్తున్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక బాబుతో పాటు నేను కూడా వస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కర్రసాముకు మంచి పేరుందని, ఈ విద్యను మంచికే ఉపయోగించాలని స్వర్ణ కోరుతున్నారు. ఆత్మరక్షణ దిశగా ఎంతో కీలకమైన ఈ విద్యను ముఖ్యంగా ఆడబిడ్డలంతా నేర్చుకోవాలంటున్నారు. యుద్ధ కళలో కర్రసాము ఒకటి. ఈ కర్రసాము నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆత్మరక్షణకై చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రసాముపై ఆసక్తి చూపుతున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.